యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేను ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రతిరోజు మీకు ఒక వాగ్దానాన్ని పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారు అని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తను ఉపేక్షించుకొని ప్రతిదినము తను సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. సిలువ ఎత్తుకోవడము, అసలు సిలువ ఎత్తుకోవడం అంటే ఏమిటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు సిలువ ఎత్తుకుంటాడు. చూడండి, సిలువకి రెండు అడ్డకమ్మలుగా ఉంటవి. అడ్డుగా నిలువుగా ఒకటి ఉంటుంది. అడ్డుగా ఉండే కమ్మ అది కేవలము దేవుడి చిత్తాన్ని నెరవేర్చక లోకరీతిలో ఉంటున్న రీతిగా దేవుని చిత్తం వైపుగా చూడని వారు. నిలువుగా ఉంటున్న కమ్మ అది కేవలము దేవుడి చిత్తాన్ని ఎంచుకొని ఇక ఆ సిలువని ఎత్తుకొని ముందుకు సాగే ఒక సమూహం యొక్క కమ్మ. అంటే రెండుగా ఉంటాయి, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఉంటుంది. అడ్డంగా ఉండేవారు ఎవరంటే దేవుడి చిత్తం గురించి ఆలోచించరు. దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి కేవలము వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తూ అదే దేవుడి చిత్తం అని కూడా పరిగెడతారు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి లోకములో ప్రతిదీ విడిచిపెట్టి, పేతురు చూడండి, ప్రభు పిలిచాడు, నీవు ఆ చేపలను విడిచిపెట్టి నువ్వు ఇప్పటివరకు చేపలు పట్టే జాలరిగా ఉన్నావు, కానీ ఇక నిన్ను మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే అవన్నీ విడిచిపెట్టాడు. అవి విడిచి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు పేతురు సమస్తాన్ని విడిచిపెట్టాడు. అన్నీ అక్కడ పడేసి యేసు ప్రభువాన్ని వెంబడించారు. మన జీవితంలో కూడా సమస్తం అంటే మీరు అనుకోవచ్చు, మేము ఎలా బ్రతకాలమ్మా, సమస్తం అంటే మేము తినేది కూడా విడిచిపెట్టేసి రావాలా దేవునిలో? అలా కాదు. సమస్తము అనేది మీలో ఉన్న ప్రతి పాపము, సమస్తమైన పాప క్రియలను విడిచిపెట్టి దేవునితో ఉంటూ దేవుని వెంబడిస్తూ దేవుని కోసం జీవిస్తూ ముందుకు సాగినట్లయితే మీరు ఆయన సిలువను వెతుకున్నవారు అవుతారు. ఆ రీతిగా ఎవరైతే ఉంటారో నిజంగా దేవుడు వారి వెంట ఉంటూ వారికి ప్రతి విషయంలో విజయాన్ని ఇస్తాడు. సిలువ అనబడిన ప్రభువే మన దగ్గర మనతో ఉన్నప్పుడు ఎటువంటి అపజయమైనా మనము వెంటనే దాన్ని జయించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా విడిచిపెట్టి, పాపమును ప్రతిదీ విడిచి దేవునికి సమయం ఇచ్చి దేవునితో ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. పరిపూర్ణతలకు ప్రతివేకముగా నిలిచి ఉండే కృప దయచండి నాయన. ప్రతి బిడ్డలను మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి, మీ జ్ఞానము చేత నింపండి ప్రభా. దేవా, ప్రతి రిఖాందిలి స్టెల్ బి గోడి ఖాందిరి బాస్తి ఫావురి క్లోరా దస్తి కమాందర్ ఎస్యానికి వందనాలు. వారికి ఎటువంటి అనారోగ్యంలో ఉన్న అటు అనారోగ్యం నుండి ఇప్పుడే స్వస్థత, విడుదల దయచేయండి ప్రభా. జ్వరముల చేత బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఆర్థికమైన ఇబ్బందులు ఉంటున్న బిడ్డలు ప్రభా, వారి జీవితంలో అద్భుతము చేయండి నాయన, సమృద్ధిని దయచేయమని, సమస్త కార్యములు ప్రతి బిడ్డల పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.